గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 57 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 58వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరీక్షణ్ మహారాజా, ఆ సుతల లోకానికి కింది భాగంలో తలాతల లోకం ఉన్నదయ్యా. ఆ తలాతలానికి మయుడు అని ప్రసిద్ధిగాంచిన రాక్షసుడు ప్రభు. రాక్షసుల పట్టణాలు నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడైన మయుడు ఈ తలాతల లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. మాయావులకు ఆచార్యుడైన ఆ మయుడు 3 నగరాలకు అధిపతి. శ్రీ మహావిష్ణువు ముల్లోకాలకి హితం కలిగించడం కోసం శివుడి చేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు మయుడు విష్ణువుని శరణు పొందాడు. శ్రీహరి మయుడిని కనికరించి తలాతలానికి రాజుగా చేశాడు. అతనికి విష్ణుదేవుని సుదర్శన చక్రం వల్ల తప్ప మరి దేని వల్ల కూడా భయం లేదు. తలాతలానికి కింద మహాతలం ఉంది. ఆ మహాతలంలో కద్రువు కొడుకులైన సర్పరాజులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి ఎన్నో పడగలు ఉన్నాయి. ఆ సర్పగణం కోపోద్రిక్తంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల ఆ సర్పగణానికి క్రోధవశం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆ మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు మొదలైన సర్పముఖ్యులు ఉన్నారు. వారు సాటిలేని మేటి రూపం గలవాళ్ళు. ఈ సర్పాలు ఆదిపురుషుడైన నారాయణుని వాహనము, పక్షశ్రేష్ఠుడైన గరుత్మంతుని భయం వల్ల కలవరపడుతూ ఎప్పుడు ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బాంధవులతో కలిసి ఉంటారు. అలా కుటుంబం అంతా కలిసి ఉండటం వల్ల వాళ్ళు ఆ భయాన్ని పక్కకు పెట్టి ఒళ్ళు మరిచి విహరిస్తూ ఉంటారు. ఆ మహాతలం కింద రసాతలం ఉంది. ఈ రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తూ ఉంటారు. దేవశత్రువులైన ఆ దైత్య దానవులు పుట్టుకతోటే గొప్ప బలము, సాహసము గలవాళ్ళు. వాళ్ళు దేవతల పట్ల శత్రుత్వం వహించి ఉంటారు. మహాసాహసవంతులు, తేజస్సు కలవాళ్ళు. అయినా అన్ని లోకాలకు ప్రభు అయిన శ్రీహరి తేజస్సుకు లొంగిపోయిన వారై పుట్టల్లో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బతుకుతూ ఉంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు బద్ధులై ఇంద్రుడికి భయపడుతూ దిగులుగా జీవిస్తారు. చంద్రవంశంలో పుట్టిన ఓ పరీక్షిత్ మహారాజా విను. అన్నిటికన్నా దిగువ ఉన్న పాతాళలోకం ఉంది. ఆ పాతాళలోకంలోని నాగజాతి వారు ఎంతో తెలివి గలవాళ్ళై ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు. వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతుడు, దేవదత్తుడు మొదలైన పాతాళలోకవాసులైన మహానాగులు. అంటే మహానాగుల్లో ఒకటి పేరు ధృతరాష్ట్రుడు అని ఉందన్నమాట. సర్పాల్లో, సర్పరాజుల్లో అది పెట్టారు ధృతరాష్ట్రుడికి పేరు, వాళ్ళ నాన్నవాడు. వాళ్ళలో కొందరు 5 పెద్ద పెద్ద పడగలతో కూడిన తల్లవారు, కొందరు 100 తల్లవారు, కొందరు 1000 తల్లవారు కూడా ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఎంతో కోపం గల ఆ సర్పాల్లో వాసుకి అందరికన్నా ప్రముఖుడు. ఆ మణుల కాంతుల బిలలోకమగు పాతాళంలోని చీకట్ల సమూహాన్ని వాళ్ళ నెత్తి మీద ఉన్న మణులు ఎప్పుడు కూడా చీకటి రానివ్వదురా. ఆ పాతాళంలో ఎప్పుడు వెలుగు విరజిమ్ముతూ ఉంటుంది. రేపు మనం తర్వాత కథని 59వ భాగంలో పూర్తి చేద్దాం, కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయి.